బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కర్నూలు జిల్లాలోని కోసగి మండలంలో ముఖ్యంగా బసవన్నకొండ వెనుక ఎర్రవంక ప్రాంతంలో చిరుత కలకలం రేపింది. ఒక్కసారిగా రైతులు ఆందోళనకు గురయ్యారు. అయితే చిరుత ఎక్కడి నుంచి వచ్చింది అన్న దానిపై అయితే అధికారులు ఇప్పుడు దృష్టి పెట్టారు. ముఖ్యంగా చిరుతను చూసిన రైతులు వెంటనే భయభ్రాంతులకు గురై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక పోలీసులతో పాటు అటవీ శాఖ అధికారులు కూడా అక్కడికి చేరుకొని ఆ చిరుతను పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా దాన్ని వలవేసి పట్టుకున్నారు. అయితే చిరుత అయితే కాస్త అనారోగ్యంతో ఉన్నట్టయితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఓల్గా న్యూస్ స్క్రీన్ పై అయితే చూడవచ్చు. ముఖ్యంగా కర్నూలు జిల్లా ప్రాంత రైతులు, అక్కడ పోలీసులు కూడా అక్కడ మనకు కనిపిస్తున్నారు. ఏదైతే మనకు స్క్రీన్ 1లో అక్కడ చిరుత ఉన్నది చాలా క్లియర్గా చూడవచ్చు. అలాగే మనకి ఏదైతే బాక్స్ 2లో అక్కడ రైతులు కానీ అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కానీ దానికోసం పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే అక్కడ చిరుత కలకలం అనేది తీవ్ర అంటే ఏదైతే ప్రాంతీయంగా చాలా ఆందోళన, చాలా కలవరం సృష్టించింది. ముఖ్యంగా చిరుత ఉన్నదన్న విషయం తెలియగానే అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న రైతులు సైతం ప్రజలు కూడా అక్కడికి పెద్ద ఎత్తున వచ్చి వాటిని చూడడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. అక్కడికి పోలీసులు కూడా వచ్చారు. అలాగే అటవీ శాఖ అధికారులు కూడా వచ్చి దాన్ని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే చిరుత కాస్త అనారోగ్యంతో ఉన్నట్లయితే కనిపిస్తుంది. మరి ఈ అనారోగ్యానికి కారణం ఏంటి? దానికి ఏమైనా దెబ్బ తగిలిందా, అంటే ఎవరైనా వేటగాళ్ళు దానిపై వేటాడారా, లేదంటే దాని హెల్త్ కండిషనే అలా ఉన్నదని చెప్పేసి ఇప్పుడైతే అధికారులు చూస్తూ ఉన్నారు. అయితే కర్నూలు జిల్లా కోసగి బసవన్నకొండ వెనుక ఎర్రవంక సమీపంలో చిరుత కలకలం రేపిన విషయం అయితే స్థానికంగా అంతా పాకిపోయింది. ఆ వెంటనే స్థానికులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ముఖ్యంగా కోసగి నుంచి పొలం పనుల కోసం రైతులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కర్నూలు జిల్లాలోని కోసగి మండలంలో ముఖ్యంగా బసవన్నకొండ వెనుక ఎర్రవంక ప్రాంతంలో చిరుత కలకలం రేపింది. ఒక్కసారిగా రైతులు ఆందోళనకు గురయ్యారు. అయితే చిరుత ఎక్కడి నుంచి వచ్చింది అన్న దానిపై అయితే అధికారులు ఇప్పుడు దృష్టి పెట్టారు. ముఖ్యంగా చిరుతను చూసిన రైతులు వెంటనే భయభ్రాంతులకు గురై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక పోలీసులతో పాటు అటవీ శాఖ అధికారులు కూడా అక్కడికి చేరుకొని ఆ చిరుతను పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా దాన్ని వలవేసి పట్టుకున్నారు. అయితే చిరుత అయితే కాస్త అనారోగ్యంతో ఉన్నట్టయితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఓల్గా న్యూస్ స్క్రీన్ పై అయితే చూడవచ్చు. ముఖ్యంగా కర్నూలు జిల్లా ప్రాంత రైతులు, అక్కడ పోలీసులు కూడా అక్కడ మనకు కనిపిస్తున్నారు. ఏదైతే మనకు స్క్రీన్ 1లో అక్కడ చిరుత ఉన్నది చాలా క్లియర్గా చూడవచ్చు. అలాగే మనకి ఏదైతే బాక్స్ 2లో అక్కడ రైతులు కానీ అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కానీ దానికోసం పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే అక్కడ చిరుత కలకలం అనేది తీవ్ర అంటే ఏదైతే ప్రాంతీయంగా చాలా ఆందోళన, చాలా కలవరం సృష్టించింది. ముఖ్యంగా చిరుత ఉన్నదన్న విషయం తెలియగానే అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న రైతులు సైతం ప్రజలు కూడా అక్కడికి పెద్ద ఎత్తున వచ్చి వాటిని చూడడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. అక్కడికి పోలీసులు కూడా వచ్చారు. అలాగే అటవీ శాఖ అధికారులు కూడా వచ్చి దాన్ని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే చిరుత కాస్త అనారోగ్యంతో ఉన్నట్లయితే కనిపిస్తుంది. మరి ఈ అనారోగ్యానికి కారణం ఏంటి? దానికి ఏమైనా దెబ్బ తగిలిందా, అంటే ఎవరైనా వేటగాళ్ళు దానిపై వేటాడారా, లేదంటే దాని హెల్త్ కండిషనే అలా ఉన్నదని చెప్పేసి ఇప్పుడైతే అధికారులు చూస్తూ ఉన్నారు. అయితే కర్నూలు జిల్లా కోసగి బసవన్నకొండ వెనుక ఎర్రవంక సమీపంలో చిరుత కలకలం రేపిన విషయం అయితే స్థానికంగా అంతా పాకిపోయింది. ఆ వెంటనే స్థానికులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ముఖ్యంగా కోసగి నుంచి పొలం పనుల కోసం రైతులు వెళ్తున్న సమయంలో చిరుత పులి కనిపించింది.